పేరు వంశీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఒక ఏదైతే పీడబ్ల్యూకి సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించి దాని ఈరోజు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తూ ఈరోజు దాంట్లో అనుమతి లేని భవనాన్ని నిర్మాణం చేసి అదేవిధంగా దానిని ఒక మసీదుగా రూపుదిద్ది దానికి మైకులు ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా దాన్ని అదేవిధంగా కొనసాగడం చేస్తున్నారు. ఏదైతే ఈ భవనం ఆడ కట్టినటువంటి నిర్మాణానికైతే కానీ విద్యుత్ కనెక్షన్కి అయితే కానీ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం జరిగింది. దాని మీద ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోలేదు. దీని మీద ఏంటంటే మేము జిల్లా పార్టీ వైపు నుంచి కూడా దీని అందరూ కూడా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎలక్ట్రికల్ దృష్టికి తీసుకెళ్లి పీడబ్ల్యూ అధికారులతో కూడా మాట్లాడి దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాము. అదే ఏదైనా హిందువులు ఒక గుడి నిర్మాణం చేయాలంటే దానికి మీకు అనుమతులు కావాలని చెప్పి పంచాయతీ తీర్మానం కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. ఈరోజు ఈ మసీదుని నిర్మాణం చేసేదానికి ఎటువంటి పర్మిషన్ ఇచ్చారో ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు గ్రామాధికారులు కూడా తెలియజేయాలి. అదేవిధంగా మండలాధ్యక్షుడు కూడా దీనికి మండల ఎంఆర్ఓ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు గందరగోళం చేస్తూ ఏదైతే అధికార పక్షానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఏంటంటే వాళ్ళకి విరాళాలు ఇచ్చి గుడి కట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. మీరు గుడి కట్టుకునేదానికైనా కానీ మసీదు కట్టుకునేదానికైనా చర్చి కట్టుకునేదానికి కదా పర్మిషన్ లేకుండా మీరు ఏ విధంగా నిర్మాణం చేస్తారు? నిర్మాణం చేస్తే ఏ విధంగా మీరు చూస్తున్నారు? పీడబ్ల్యూ అధికారులకి అనేక సార్లు గ్రామస్తులు కూడా దాన్ని ఆక్రమించారని చెప్పినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆర్ఎన్బిలో రోడ్డుకి అడ్డంగా దాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు మనం అనేక గ్రామాల్లో నా పేరు ఇండ్ల వెంకట రాఘవేంద్ర, కోవూరు అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు పార్లపల్లి గ్రామంలో మా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు, మా ఇతర మిత్రులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కోవూరు నియోజకవర్గంలో ఈ మత కలహాలు కానీ ఈ హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఎక్కడ కూడా ఏ కలహాలు లేవు. చాలా ప్రశాంతమైన గ్రామాలు మావి. కానీ ఈరోజు ఏం దుర్బుద్ధి కలుగుతుందో ఇక్కడ ఎవరు లేకుండా ఒక గ్రామంలో 2-3 ఇళ్ళు కలిగి ఉండే వాళ్ళు ఒక గ్రామంలో ఒక అరెకరా పొలాన్ని పీడబ్ల్యూడీ పొలాన్ని ఆక్రమించుకొని మెయిన్ రోడ్లో టర్నింగ్లో పంటలు పండించుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్న పాకలాగా వేసుకొని అక్కడ చికెన్ షాపులను పెట్టుకుంటామని చెప్పి గ్రామస్తులందరినీ మోసం చేసి ఈరోజు దాంట్లో మళ్ళీ ఎవరికి తెలియకుండా ఒక వారం క్రితం రేకులు వేసుకొని పిల్లర్లు వేసుకొని మైకులు పెట్టుకొని మైకులు కూడా అనధికారికంగా అప్రూవ్డ్ లేకుండా కరెంటు కనెక్షన్లు కూడా వాళ్ళు రోడ్డు మీద తగిలించుకొని నిర్భయంగా వాడుతున్నారంటే దీనికి ఎవరు కారకులు? అధికార పార్టీ నాయకులు కారకులా లేకపోతే అధికారులు కారకులా? ఇవన్నీ కూడా తెలియాల్సిన విషయాలు. ఎందుకంటే ఈరోజు పార్లపల్లి గ్రామం చూస్తే 70-80% హిందువులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా 10-15% అన్య మతస్థులు కూడా ఇక్కడ ఉన్నారు.